ఒక షాపింగ్ మాల్‌లో కార్స్ పార్క్ చేస్తున్నాం. అలా పార్కింగ్ చేసేటప్పుడు ఈచ్ కార్‌కి కార్ నంబర్ వాళ్ళు స్టోర్ చేసుకోవాలి కదా! ఈచ్ స్లాట్‌లో కార్ పెట్టిన ప్రతిసారి ఇలా స్ట్రింగ్ వేరియబుల్స్ క్రియేట్ చేసి వాళ్ళు స్టోర్ చేస్తారనమాట. ఇది స్మాల్ డేటాకి ఓకే. కానీ ఎక్కువైతే మేనేజ్ చేయడం చాలా కష్టం. సపోజ్ ఒక 100 స్లాట్స్ ఉంటే అన్నెసెసరీగా 100 వేరియబుల్స్ మనం క్రియేట్ చేయకూడదు. ఈ సినారియోలో వి హావ్ టు యూజ్ యారేస్. ఓకేనా? ఇప్పుడు యారేస్ ఎలా డిక్లేర్ చేస్తాం అండ్ ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చూద్దాం. యారేస్ డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. అంటే ఈ యారేలో ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏదైతే ఉందో ఇది యారే సింబల్ అనమాట. ఇది జావాకి చెప్తుంది ఇది నార్మల్ వేరియబుల్ కాదు, ఇది యారే వేరియబుల్ అని. ఓకేనా? కార్స్ అనేది ఒక యారే నేమ్. ఇప్పుడు మనం యారేని డిక్లేర్ చేసాం, కానీ మెమరీ ఇంకా అలికేట్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ న్యూ స్ట్రింగ్ ఆఫ్ 5 అని రాయడం వల్ల జావా 5 మెమరీ స్లాట్స్ని క్రియేట్ చేస్తుంది. యారేలో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అందుకే మనకి 0 నుంచి 4 వరకు స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది స్ట్రింగ్ యారే కదా, డిఫాల్ట్గా అన్ని నల్ వాల్యూసే ఉంటాయి. అండ్ స్టెప్ బై స్టెప్ ఇనిషియలైజేషన్ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మెమరీ క్రియేట్ చేసి తర్వాత వాల్యూస్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే కాస్ ఆఫ్ 0లో ఒక కార్ నెంబర్ స్టోర్ చేసామో ఫస్ట్ ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేసాం. కాస్ ఆఫ్ 0 నుంచి కాస్ ఆఫ్ 4 వరకు ఓవరాల్ 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ఇలా డైరెక్ట్గా కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇలా చేసేటప్పుడు మెమరీ క్రియేట్ అవుతుంది, ప్లస్ వాల్యూస్ కూడా అసైన్ అయిపోతాయి సింగిల్ స్టెప్లో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో మై ఛానల్.